సేలూరు జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో జంతు కళేబరాలతో తీస్తున్న ఆయిల్ను ఉపయోగించి వంటలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో సంబంధిత అధికారులు దాడులు చేశారు. ఏలూరులోని ఆదివారంపేట తంగిళముడికి ప్రాంతంలో సంబంధిత ఆహార భద్రతా నియంత్రణ అధికృత ఉభయ గోదావరి జిల్లా అధికారి వెంకటరత్నం, విజిలెన్స్ అధికారులు, ఆహార భద్రతా శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామరాజు సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. 30 లీటర్ల ఆయిల్ను 26 లీటర్ల టిన్నులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హోటల్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో మరి కాలుష్యంతో కూడినటువంటి వ్యవస్థలు హోటల్స్లో కానివ్వండి, అదేవిధంగా దుకాణాల దగ్గర కానివ్వండి, అదేవిధంగా ఇతర ప్రాంతాల దగ్గర కానివ్వండి, మరి క్వాలిటీ లేని ఆయిల్స్ వాడుతున్నటువంటి విధానాలపై మరి సంబంధిత ఫుడ్ కోర్టు ఆఫీసర్లందరూ కూడా దాడులు జరిపి ఆ యొక్క విధానాలపై మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు బనాయించినటువంటి పరిస్థితులు జరిగాయి. ఏలూరు నగరం అంతా కూడా పలు ప్రాంతాల్లో మరి సంబంధిత అధికారులు, మరి అసిస్టెంట్ కమిషనర్ వెంకటరత్నం గారు ఇంకా టీం అంతా కూడా ఏలూరు నగరంలో పలు ప్రాంతాల్లో దర్యాప్తులు చేసి సంబంధిత వారిపై కేసులు బనాయించినటువంటి పరిస్థితులు జరిగాయి. దాని మీద మరి ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ వైకే టీవీ సార్. సార్, నిన్న జరిగినటువంటి విధానాలపై ఎట్లా చేశారు, అసలు ఏం జరుగుతుంది టౌన్లో, ప్రజానికానికి క్వాలిటీ ఫుడ్ అందించడంలో విఫలమవుతున్న పరిస్థితి జరుగుతుందని చెప్పేసి ప్రజానికం అంటున్నారు, దానికి మీరేమంటారు? నమస్కారం అండి, నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఏలూరు జిల్లా. మాకు రీజనల్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు నిన్న ఉదయం 11 గంటల సమయంలో ఏలూరు పట్టణం నందలి అవుట్స్కట్స్లో కొంతమంది వ్యక్తులు జంతు కళేబరాల నుంచి, కొవ్వు నుంచి ఆయిల్ని వాటిని కరిగించి ఆ పదార్థాల నుంచి ఆయిల్ తీసి దాన్ని ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దానిపైన చర్యలు తీసుకోవడానికి ఫుడ్స్కి సంబంధించింది కాబట్టి మీరు కూడా రావాల్సిందిగా కోరి ఉండటం చేత నేను మా ఇన్స్పెక్టర్ గారు రామరాజు గారితో కలిసి సదరు ప్రదేశానికి వెళ్ళాం. ఆదివారపేట మరియు ఇంకో ప్రదేశంలో కొంతమంది 2-3 వ్యక్తులు కలిసి ఈ కొవ్వు కళేబరాలు వాటిని కరిగించి నూనెలు తీయటం అట్లా నిర్వహించి ఉన్నారు. 2 చోట్ల 13 డబ్బాలు చొప్పున. దాని గురించి విచారించగా దాన్ని సామర్లకోటలో ఉండే ఒక వ్యక్తి సబ్బుల కోసం తీసుకెళ్తున్నాడు. దానికోసం నిలవబెట్టాం. వారానికో 2 వారాలకు 3 వారాలకు ఒకసారి వచ్చి పట్టుకెళ్తా ఉంటాడు. తక్కువ క్వాంటిటీ అని చెప్పారు. అయినా సరే వాళ్ళకి మాకున్న సమాచారం కొంత మేరకు ఇది లోకల్గా కూడా అమ్ముతున్నారేమన్న అభిప్రాయంతో దీనిలో ఏమన్నా వేరే రసాయన పదార్థాలు కలిపి నూనె మానవాహార వినియోగం కొరకు నూనెగా విక్రయిస్తానికి ఏమన్నా అమ్ముతున్నారేమన్న ఉద్దేశంతో దీన్ని మచ్చులు సేకరించి ప్రయోగశాలకు పంపించడం జరిగింది. మిగిలినటువంటి స్టాక్ని అంతా కూడా 26 డబ్బాలని 15 లీటర్ల చొప్పున మొత్తం కూడా సీజ్ చేసి మా ఆధీనంలో పెట్టుకున్నాం. సుమారు ఎన్ని లీటర్లు పట్టుకున్నారు సార్? ఎన్ని స్వాధీనం చేసుకున్నారు? 8200 లీటర్లు ఉంటుందండి. ఇది దగ్గర 26 డబ్బాలు, మొత్తం ఒక్కో డబ్బా నుండి 15 కేజీలు. కాక నూనె తిరిగి వాడటం వల్ల కూడా అనారోగ్య పాలవుతున్న పరిస్థితి అని చెప్పేసి అయితే కానీ ప్రజానికం అంటా ఉన్నారు. దాని మీద మీరు ఎలాంటి అభిప్రాయాన్ని ఇస్తారు? మాకు ప్రభుత్వం వారు, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారు టీపీసీ మీటర్లు అంటే వీటిలో ఉన్న ఈ రిపీటెడ్గా యూజ్ చేయడం, 2 పర్యాలు 3 పర్యాలు మించి ఈ ఆయిల్ యూజ్ చేసి ఫ్రై చేయకూడదు. అటువంటి వారిపైన ఒకవేళ అదే రిపీటెడ్గా ఈ ఆయిల్స్ ఉపయోగించి ఆహార పదార్థాలు చేస్తే కార్సినోజెనిక్ అవుతుంది. దానివల్ల గ్యాస్ ట్రబుల్ ఇటువంటి ఉదరపు సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. పరిస్థితి ఏలూరులో ఉన్నటువంటి అనేక విధానాలు మరి ఏదైతే కనుక మరి నిబంధనలు ఉల్లంఘించి మరి వ్యవహరిస్తున్నటువంటి ఆ యొక్క కార్య విధానాలపై పర్టికులర్గా సంబంధిత జిల్లా అధికారులు మరి వెళ్ళి దాడులు జరిపి దర్యాప్తు చేసిన పరిస్థితి జరిగింది. అదేవిధంగా 26 డబ్బాల ఆయిల్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి జరిగింది. వారి మీద కేసులు నమోదు చేసిన పరిస్థితి జరిగింది. ఇలాంటి ఏ విధమైన సంఘటనలో పాల్పడకుండా ఉండాలని చెప్పేసి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షణ దృష్టిలో పెట్టుకుని మరి వ్యవహరించాలని చెప్పేసి అయితే కనుక సంబంధిత అధికారులు తెలియజెప్పడం జరిగింది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, వైకే టీవీ, ఏలూరు జిల్లా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel